బాధలు, ఇబ్బందులు, దుఃఖాలు, కర్మలు అందరికీ బాగానే ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళకి. కానీ మనకే బాగుండదు. అవి రోగాలు కావచ్చు, డబ్బు కావచ్చు, రకరకాల భోగాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? అందరికీ బాగానే ఉంది కానీ మనకెందుకు బాగాలేదు? ఇది ఎవరైనా చెప్తారా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మన చుట్టూ అందరికీ బాగున్నా కానీ మనకి బాగలేదు. మనం ఇప్పుడు మంచి పనులే చేస్తున్నాం, అయినా కానీ మనకి మంచి జరగట్లేదు. ఆర్థిక డబ్బు పరంగా కానీ మనకి కావాల్సిన డబ్బు రావట్లేదు, ఆరోగ్యం బాగోలేదు, లేదా మనకి మంచి పొలాలు కానీ లేదా మనకు కావాల్సినవి అనుకున్నవి మన దగ్గరికి రావట్లేదు. ఎందుకనంటే పూర్వజన్మలో మనం చేసిన పాపాలు ఏదో అవన్నీ కూడా రాకుండా ఉండటానికి పూర్వజన్మలో మనం అవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి మనం ఇవ్వాల. మనం చెడు చేసాం కాబట్టి ఆ చెడే మనకి ఏ రూపంలో వస్తుంది? అనారోగ్యాలు, ఆర్థికంగా ఇబ్బందులు, మనకి సరైన ఇల్లు లేకపోవటం కానీ, డబ్బు లేకపోవటం, పొలాలు కానీ, ఆస్తులు కానీ, రకరకాల శారీరక ఆరోగ్యాలు కూడా. మనం ఎన్నో జీవులను ఇబ్బంది పెడితే మనకి శారీరకంగా ఆరోగ్యంగా ఉండదు. మరి మనం ఇవ్వాల్సిన చోట మనకి బాగా డబ్బు ఉందండి. గత జన్మలో డబ్బు ఇవ్వాల్సిన చోట కూడా ఇవ్వకుండా అంతా నాకే కావాలి, నేనే గొప్పగా ఉండాలి అని అనుకుని గత జన్మలో మనం ఇవ్వాల్సిన చోట కూడా ఇవ్వకుండా దాచుకొని ఏదైనా సేవకు కానీ ఎవరైనా వచ్చి మన దగ్గర ఫలానా దేవుడి గుడి కట్టిస్తున్నాం, లేదా ఇలాంటి ధ్యాన కార్యక్రమాలు పెడుతున్నాం, లేదా అందరికి 10 మందికి భోజనాలు పెడుతున్నాం అని అడిగినప్పుడు మన దగ్గర ఉంచుకొని కూడా ఇవ్వకపోవటం వల్ల ఈ జన్మలో మనకి డబ్బు రాదనమాట. కానీ మనకి తెలియకుండా అందరికీ బాగానే ఉంది కానీ మనకెందుకు రావట్లేదు? మన ఇంటి పక్కన వాళ్ళు లేదా అందరూ కూడా వాళ్ళకి బాగా డబ్బు వస్తుంది, సుఖాలు ఉన్నాయి, మంచి ఇల్లు కొనుక్కున్నారు, మంచి పొలాలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, మంచి ఆరోగ్యంతో ఉన్నారు. కానీ మనకేమో అది లేదు. అప్పుడు మనకేమవుతుంది చెప్పండి? మధ్య మధ్యలో మీరు కూడా అందిస్తే కొద్దిగా నేను అందుకుంటా. మరి పక్కన వాళ్ళు అంతా బాగున్నప్పుడు చూసినప్పుడు మనకి బాధ వేస్తుంది కదా. మనం ఏ జన్మలో ఏం చేసుకున్నామో కర్మ బాగు అని అనుకుంటాం. అంటే ఆ కర్మ మనం గత జన్మలో మనకు అన్నీ బాగున్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరిని కూడా చూడలేదు. మరి అటువంటప్పుడు మనకేమొచ్చింది? ఇప్పుడు ఆ బాధలు, దుఃఖాలు అనుభవించాలి. మనం ఒకటి మనం అలా ఇవ్వకపోవడం ఒకటే కారణం కాదు, ఇంకొక కారణం ఉంది. అదేంటంటే ఆలోచన. మనమే బాగుండాలి, నేను బాగున్నా, పక్కనోడు ఏదైనా కొనుక్కున్నా, మంచి ఇల్లు కట్టుకున్నా, వాడు ఏదైనా పొలం కొనుక్కున్నా, డబ్బు సంపాదించినా మళ్ళీ మనకి మైండ్లో వీడు బాగుంటాయండి, మనమే బాగుండాలి కానీ అని ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మనకి కలుగుతాయి. కలగటం వరకు కామన్గా జరిగేది. వాటిని మనం పెంచి పోషించామనుకోండి అవి చెట్లు అవుతాయి అన్నమాట, వృక్షాలు అయ్యి మళ్ళీ జన్మలో మనం అనుభవించాలి. ఏమనుకున్నాం? మనం వాళ్ళకు ఉండకూడదు, మనమే సుఖంగా ఉండాలి, మనకే అన్ని సౌకర్యాలు కావాలి, మళ్ళీ మనకే అన్ని సంపదలు కావాలి, మనమే ఆరోగ్యంగా ఉండాలి, మనమే మంచి బట్టలు వేసుకోవాలి, మనమే అన్ని బంగారాలు అన్నీ మనకే కావాలి అని మనం అనుకోవటం వల్ల ఆ ఆలోచన వాళ్ళని తాకి వాళ్ళకి వచ్చే వాటికి మనం ఏం చేసాం? అడ్డుపడ్డాం. కొంతవరకు అడ్డుపడే వరకు నెక్స్ట్ జన్మలో అవి మనకు వచ్చినాయి. మళ్ళీ బాగా సంపద ఉంది, ఈ జన్మలో బాగా సంపద ఉంది, బాగా సుఖాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, ఏది కొనుక్కోవాలనుకుంటే అది బట్టలు కానీ బంగారం కానీ సంపద అంతా ఉంది.